హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్కమింగ్ వీడియో అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా విక్రమ్ చిట్టిని తలుచుకుంటూ ఇంకా పేపర్ పెన్ను పట్టుకొని ఒక ప్రేమ లేఖ రాస్తూ ఉంటాడు. ఇంకా తనని తలుచుకుంటూ తన చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఇంకా ప్రేమలేఖ రాస్తూ ఉండగా ఇంకా అప్పుడే ఒక ఫోన్ రావడం జరుగుతుంది. తను ఎన్వలప్లో పెట్టేసి ఇంకా ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్తాడు. ఇంకా అక్కడికి రాధ రావడం జరుగుతుంది. రాధ వచ్చేసి, ఏంటి ఇది, ఏదో కవర్ లాగా కనిపిస్తుంది, ఏమై ఉంటుంది ఇందులో అనేసి, వద్దులే ఒకరిది మనం అలా చూడడం చాలా తప్పు అనేసి మళ్ళీ చూద్దాం, ఏంటో విక్రమ్ కదా అర్థం చేసుకుంటారులే విక్రమ్ సార్ అనేసి ఓపెన్ చేసి చూస్తుంది. అందులో చిట్టి కోసం రాసిన ప్రేమలేఖని చదివేస్తుంది రాధ పూర్తిగా చదివేసి, అదేంటి విక్రమ్ గారు నా మీద ప్రేమ పెంచుకున్నారా, నన్ను ప్రేమిస్తున్నారా, ఈ విషయము నాతో చెప్పలేక ఇలా ప్రేమలేఖ లవ్ లెటర్ని రాశారా అనేసి ఊహించేసుకుంటుంది రాధ. ఇంకా చాలా అంటే చాలా మురిసిపోతూ ఉంటుంది. నేను అసలు ఊహించలేకపోతున్నాను, విక్రమ్ సార్ నన్ను ప్రేమించడం ఏంటి, అసలు నేను విక్రమ్ సార్ని నేను భర్తగా ఊహించుకోవడమే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ విషయం నాతో చెప్పడానికి చాలా భయపడిపోతున్నారన్నమాట అనేసి ఇంకా మళ్ళీ ఎప్పట్లాగా అందులో పెట్టేసి సైలెంట్గా తనలో తానే మురిసిపోతూ ఉంటుంది. కాసేపు తర్వాత ఫోన్ మాట్లాడేసి విక్రమ్ రావడం జరుగుతుంది. విక్రమ్ మళ్ళీ ఆ ఎన్వలప్ తీసేసుకుంటాడు. రాధా కాస్త మంచినీళ్ళు తేవా అనేసి అంటూ ఉంటే అసలు వినిపించుకోదు. ఇంకా రాధా అనేసి 2-3 సార్లు పిలిచేస్తాడు. ఏంటి, నాకు కాస్త మంచినీళ్ళు కావాలి, వాటర్ కావాలి అనేసి అడుగుతున్నాను, ఏం ఆలోచిస్తున్నావు అంతగా అనేసి అడుగుతుంటే ఏమీ లేదు అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏమైంది ఈ అమ్మాయికి ఇలా ఉంది అనేసి ఇంకా విక్రమ్కి మాత్రం ఏమీ అర్థం కాదు. కానీ రాధ మాత్రము ఇంకా తన కోసమే ఆ లవ్ లెటర్ రాశాడనుకొని చాలా అంటే చాలా సంతోషంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.